రాబోయే జూలై 10వ తారీఖున జరగబోయే గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా మన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలకు సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హాజరైన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాబోయే గురు పౌర్ణమి 10వ తారీఖు నాడు గురు పౌర్ణమి కార్యక్రమం ఉన్నది. 9వ తారీఖు మన మందిరంలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9వ తారీఖు లక్ష్మీ గణపతి హోమం, శ్రీ సత్యసాయి హోమం, ఉదయం అభిషేకం అనంతరం హోమం కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం మధ్యాహ్న హారతి, తర్వాత హోమంలో పీటల మీద కూర్చున్న భక్తులకు, ఆ రోజు వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరిగి గురు పౌర్ణమి రోజు ఉదయం అభిషేక కార్యక్రమాలు, భక్తులు వాళ్ళు సొంతంగా తీసుకొచ్చుకున్న పాలు, తేనె, అభిషేకానికి సంబంధించిన సామాన్తో వారిని స్వయంగా అభిషేకం చేసుకోవడానికి పాలతోనే భక్తులందరికీ అవకాశం కల్పిస్తాం. అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయి. అభిషేకం 7 గంటల వరకు, 7:30 గంటల వరకు ఉంటుంది. అనంతరం 9:30-10 గంటల వరకు పూజాది కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 12 గంటల నుంచి హారతి కార్యక్రమం, మధ్యాహ్న హారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. హారతి కార్యక్రమం తర్వాత అన్నదానం ఉంటుంది. సుమారు ప్రతి సంవత్సరం మేము ఎస్టిమేట్ వేసుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా భక్తులు కూడా వాతావరణం మంచిగా సహకరించిన సంవత్సరం 8,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 8,000 నుంచి 9,000 మంది భక్తులు హాజరు కావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా భక్తులు వస్తారనే అంచనాతోనే మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది, దాతల సహాయ సహకారాలతో. ఇక్కడ మన మందిరంలో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, ఈ చుట్టుపక్కల ప్రతి చోట బాబా మందిరాలు ఉన్నాయి. అయినా కూడా మనకు మన మందిరంలో జరిగినంత గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ఎక్కడ చుట్టుపక్కల కూడా జరగడం లేదు. మన మందిరంలో చాలా ఘనంగా వేడుకలు చేయడం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్దలు, గ్రామ పెద్దలు, అదేవిధంగా ఈ భక్తులందరూ కూడా తమ వంతు సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నారు.